చాలా ఏళ్ల కిందటి మాట. శ్రీరంగంలో ఆ పెద్ద ఆలయానికి దగ్గర్లోనే ఒక పేద భక్తుడు తన కుటుంబంతో ఉండేవాడు. ఇదే ఆయన కథ. ఆయనకున్న చిన్న నమ్మకం కథ. ఆయనకి 6 పిల్లలు. రోజూ వాళ్లకి కడుపునిండా తిండి ఎలా పెట్టాలి అనే ఆలోచనే ఆయన గుండెను తొలిచేసేది. అందుకే ప్రతిరోజూ ఆశగా గుడికి వెళ్ళేవాడు. తనకోసం కాదు, తన పిల్లల కోసం కొంచెం ప్రసాదం దొరుకుతుందేమో అని. కాని అక్కడ కొన్నిసార్లు ఇబ్బందిగా ఉండేది. అధికారులు అందరికీ పంచాలి కదా, నీకు మాత్రమే ఎక్కువెలా ఇస్తాం అనేవాళ్లు. వాళ్ల మాటల్లో కఠినత్వం కన్నా నిస్సహాయతే ఎక్కువ కనిపించేది. ఆ మాటలకి ఆ తండ్రి మనసు కరిగిపోయేది. కన్నీళ్లతో, స్వామీ, నా పిల్లలు ఆకలితో ఉన్నారు, వాళ్లకొంచెం అన్నం పెట్టాలి కదా అని వేడుకునేవాడు. ఒకరోజు ఇదంతా చూస్తున్న రామానుజాచార్యులవారు నెమ్మదిగా వాళ్ల దగ్గరికి వచ్చారు. ఆ భక్తుడి కళ్లల్లో బాధను ఆయన గమనించారు. రామానుజులవారు ఎంతో ప్రేమగా అడిగారు, నాయనా, నువ్వు గుడిలో ఏదైనా చిన్న సేవ చేస్తే నీకు ప్రసాదం ఇస్తారు కదా? దానికతను వినయంగా, స్వామీ, నా పిల్లల్ని చూసుకోవడమే నాకు పెద్ద సేవ. వాళ్లని వదిలి ఎక్కడికి వెళ్లలేను. నాకు పెద్దగా చదువురాదు, మంత్రాలు కూడా తెలియవు అని చెప్పాడు. అప్పుడు రామానుజులవారు చిరునవ్వుతో అన్నారు, సరేనాయనా, నీకు తెలిసిన భూతభృత్ అనే పేరుని రోజూ నమ్మకంతో తలుచుకోచాలు. ఇక ప్రసాదం కోసం ఇక్కడికి రావాల్సిన పనిలేదు. ఆ రోజునుంచి ఒక అద్భుతం మొదలైంది. ఆ భక్తుడు మళ్ళీ ప్రసాదం క్యూలో కనిపించలేదు. కాని ప్రతిరోజూ ఒక చిన్న పిల్లాడు వాళ్ల ఇంటికి భోజనం తీసుకుని రావడం మొదలుపెట్టాడు. ఆ బాబు ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కాదు. చిరునవ్వుతో భోజనమిచ్చి మౌనంగా వెళ్ళిపోయేవాడు. మెల్లగా ఆ కుటుంబం ఆకలినుంచి బయటపడింది. సరిగ్గా అదే సమయంలో గుడిలో ఒక వింత మొదలైంది. ఒక కొత్త రహస్యం అందరినీ ఆలోచనలో పడేసింది. ఏమైందంటే, ప్రతిరోజూ రంగనాథుడికి పెట్టిన ప్రసాదంలోంచి కొంత భాగం మాయమవుతోంది. ఎంత కాపలా పెట్టినా లెక్కల్లో తేడా వస్తూనే ఉంది. ప్రసాదం తగ్గుతూనే ఉంది. ఒకవైపు గుడిలో అయోమయం, మరోవైపు ఆ భక్తుడింట్లో ఆనందం. కొందరికి ఆ పేద భక్తుడిమీదే అనుమానమొచ్చింది. కాని అతను ఎక్కడా కనిపించట్లేదు గదా. ఈ విషయం రామానుజులవారికి తెలిసింది. ఆయన తన శిష్యుల్ని పిలిచి, ఆ పేదభక్తుడు ఎక్కడున్నాడో చూడండి అని పంపించారు. వాళ్లు తిరిగివచ్చి అతను పాత ఇంట్లో లేడని, ఎవరికీ అతని ఆచూకీ తెలియదని చెప్పారు. దాంతో ఈ రహస్యం మరింత చిక్కబడింది. అలా కొంతకాలం గడిచిపోయింది. ఒకరోజు రామానుజులవారు కొళ్ళిడం నది దాటుతుండగా అనుకోనిది జరిగింది. దూరం ముంచి స్వామీ, స్వామీ అని ఒక పిలుపు. చూస్తే ఆ పేద భక్తుడే ఎంతో ఆనందంగా పరిగెత్తుకుంటూ వచ్చి రామానుజులవారి కాళ్లమీద పడ్డాడు. కళ్లలో ఆనందంతో, స్వామీ, మీ దయవల్ల రోజూ ఒక చిన్న బాబు మాకు భోజనం తెచ్చిపెడుతున్నాడు. ఇంక మాకు గుడి ప్రసాదంతో పనిలేదు అని చెప్పాడు. రామానుజులవారు ఆశ్చర్యంగా అడిగారు, ఎవరు నాయనా బాబూ? ఆ ఒక్క ప్రశ్నతో కథలోని అన్ని ముడులు విడిపోవడానికి సిద్ధమయ్యాయి. దానికి ఆ భక్తుడు ఎంతో అమాయకంగా, నేను రంగనాథుని దాసుడిని అని మాత్రమే చెప్పాడు స్వామీ అని బదిలిచ్చాడు. ఆ మాట వినగానే రామానుజులవారికి అస్సలు విషయం అర్థమైపోయింది. ఆయన కళ్లల్లో అంతులేని అద్భుతం, ఆశ్చర్యం. ఆ వచ్చిన బాబు ఇంకెవరో కాదు, సాక్షాత్తు ఆ శ్రీరంగనాథుడే. అప్పుడందరికీ తెలిసింది, గుడిలో ప్రసాదం తగ్గడం దొంగతనం కాదని. తన భక్తుడి ఆకలి తీర్చడానికి ఆ స్వామే స్వయంగా అతని ఇంటికి తీసుకెళ్లాడని. భూతభృత్ అంటే జీవులందరినీ పోషించేవాడు. ఆ పేరుకున్న శక్తి ఆ రోజు నిజంగా కళ్లకు కనిపించింది. ఆ భక్తుడికి శాస్త్రాలు తెలియవు, పెద్ద పెద్ద మంత్రాలు రావు. కాని అతని దగ్గర అన్నిటికన్నా బలమైనదొక్కటుంది. అదే చిన్న, స్వచ్ఛమైన నమ్మకం. నిజమైన భక్తి అంటే పెద్ద మాటలు కాదు, చిన్న నమ్మకం.